దేవునికి మహిమ కలుగును గాక. ఒక కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటాం, గ్రహిస్తాం. ఈరోజు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం. ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ గొప్ప నామం మా మధ్యలో సన్నుతించబడినట్లుగా ఈరోజు మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు అనుగ్రహించండి. మెల్లని స్వరము, మీ యొక్క సమస్త సృష్టిని సృష్టించుటకు మీరు వినియోగపరిచిన స్వరము చేత ఇదిగో మమ్మల్ని, ఇదిగో నా ప్రభా, మాకు అవసరమైనటువంటి ఉపదేశాన్ని ఈ రోజుకి దయచేయండి ప్రభు. మాలో మీ ఏమి కోరుకుంటున్నారు, ఏ విషయాలు ఉండాలని ఇష్టపడుతున్నారు, ప్రతి చీకటి వెలుగు చేత నింపబడినట్లుగా, వెలుగు చీకటిలో నా జీవితంలో, మా జీవితాల్లో వేరుపరచబడినట్లుగా వాక్యము మా హృదయంలోని తలంపులను, ఆలోచనలు పరిశోధించే వాక్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదిగో మీకు వందనాలు, స్తోత్రనైనా కేవలము మీ నామాన్ని గొప్ప చేస్తూ మా దేవా నాతో మాట్లాడమని బ్రతిమలాడి వినయంతో ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో నేను ఒక కాన్సెప్ట్ని ప్రజెంట్ చేస్తాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నరహత్య గురించి మాట్లాడుకుంటాం. ఏంటది? మర్డర్, నరహత్య గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కొద్దిగా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ డిస్కషన్ చేసినప్పుడు, అడిగినప్పుడు చెప్పాలి. కొంచెం మీ బ్రెయిన్స్ని ఆఫ్ చేసి ఉంటే వాటిని ఆన్ చేయండి, ఆలోచనలని ఆన్ చేయండి. సరిగ్గా జాగ్రత్తగా విని ఆన్సర్ చేయాలి. ఓకే? దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ప్రకారం, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, ఆ ధర్మశాస్త్రంలో నరహత్య గురించి 4 కైండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. 4 రకాల కేసెస్ ఉంటాయి. 4 రకాల కేసు. ఇది నరహత్యకు మాత్రమే కాదు, ఈవెన్ అదొక ప్యాటర్న్, అదొక నమూనా. ఇదే నమూనా మిగతా అన్ని విషయాలకి వర్తిస్తుంది. అన్ని రకాల పాపాలకు కూడా అదే వర్తిస్తుంది. సో నరహత్య అనే మాటని, మర్డర్ అనే మాటని, దాంట్లో బిబ్లికల్గా 4 కేసెస్ ఉంటాయి. 4 రకాల కేసులు ఉంటాయి. అర్థమవుతుంది కదా? కేసు నెంబర్ 1, జాగ్రత్తగా వినండి ఒకసారి. కేసు నెంబర్ 1 ఏంటంటే, ఒక వ్యక్తి కట్టెలు నరుక్కోవడం కోసం గొడ్డలు తీసుకొని ఇద్దరు కలిసి వెళ్ళారు. ఓకే? ఆ కట్టెల్ని కొట్టడం కోసం నరుకుతూ ఉన్నప్పుడు దెబ్బ పడ్డప్పుడు గొడ్డలి పిడి నుంచి ఊడిపోయి పొరుగువాడికి తాకింది. పొరుగువాడు అప్పుడు మూర్చిపోయి నెక్స్ట్ డే చచ్చిపోయాడు. ఓకే? స్పాట్లో చచ్చిపోలేదు. ఎప్పుడు చనిపోయాడు? నెక్స్ట్ డే చనిపోయాడు. దయచేసి గమనించండి ఒకసారి. పాయింట్ నెంబర్ 1, కేసు నెంబర్ 1 అంటాం ఇది. ఓకే? ఇందులో ఆ చంపినటువంటి వాడుగా, అంటే ఎవరైతే చావు కారణమయ్యాడో ఆ వ్యక్తిలో ఎలాంటి పగ లేదు. పగ, ద్వేషము, ప్రతీకారము ఇవేవి లేవు. రైట్? పగ, ద్వేషం, ప్రతీకారం లేవు. అందరూ వింటున్నారుగా? ఇప్పుడు సరిగా వింటే తర్వాత ఏమైనా చెప్పగలరు మీరు. మళ్ళీ వెనక్కి నేను మళ్ళీ రిపీట్ చేయలేను. ఓకే? పగ, ప్రతీకారం, ద్వేషం లేదు. ప్రణాళిక కూడా లేదు. ప్లాన్ వేసాడా చంపడానికి? ప్లాన్ చేశాడా? చేయలేదు. ప్లాన్ ప్రకారం సో దీన్ని ఏమంటామంటే యాక్సిడెంటల్ డెత్, లేకపోతే అన్ఇంటెన్షనల్ సిన్, లేకపోతే అన్ఇంటెన్షనల్గా జరిగిపోయింది. ఇంటెన్షన్ లేదు. ఓకే? సో ఇది కేసు నెంబర్ 1. ఇందులో నరహత్యని ఆ హంతకుడుగా దీన్ని ఎవరంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి, డీప్ ఇన్వెస్టిగేట్ చేసి, డీటెయిల్డ్గా దాన్ని పరిశోధించి, ఎస్ దీంట్లో ఇంటెన్షన్ లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు, ప్లాన్ లేదు. కాబట్టి ఏం చేయాలంటే, సో ప్లాన్ లేదు కాబట్టి, అది కాక తగిలిన వ్యక్తి, దెబ్బ తగిలిన వ్యక్తి అప్పుడు చనిపోలేదు. ఎప్పుడు చచ్చిపోయాడు? నెక్స్ట్ డే చచ్చిపోయాడు. అప్పుడైతే చనిపోలేదు. సో కాబట్టి ఈ వ్యక్తిని నిర్దోషిగా తీర్పిస్తారు. ఏమని? ఓకే, నిర్దోషి అంటాం. సో ఆ హత్యకి, లేకపోతే ఆ మరణానికి ఈ వ్యక్తికి ఏ సంబంధం లేదు. ఇది కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2,
రెండో కేసు ఏంటంటే, అదే గొడ్డలు తీసుకొని వెళ్ళిన వ్యక్తి కట్టెల్ని నరకడం కోసం దెబ్బ వేసినప్పుడు పీడి ఊడిపోయి తగిలింది. దెబ్బ తగిలిన వ్యక్తి ఆన్ ద స్పాట్లో చచ్చిపోయాడు. దెబ్బ తగిలిన వ్యక్తి అప్పుడే చనిపోయాడు. చనిపోగానే ఇప్పుడు ఇదే కేసు. సో ఇందులో కూడా పగ లేదు, ద్వేషము పగ లేదు, ప్రతీకార హత్య కాదు ఇది. సో అందులో ప్లాన్ కూడా లేదు, అన్ఎక్స్పెక్టెడ్ లేకపోతే అన్ఇంటెన్షనల్, అన్ఫార్చునేట్. సో మొత్తానికి జరిగిపోయింది. కాబట్టి ఈ రెండో కేసులో నిర్దోషి అని తీర్పు తీర్చబడదు. రెండో కేసులో నిర్దోషి అని తీర్పు తీర్చబడదు. కానీ ఏమవుతుందంటే ఆశ్రయపురానికి పంపించాలి. ఎక్కడికి అనండి ఒకసారి మాట. మొదటి వ్యక్తి నిర్దోషి, రెండో వ్యక్తి ఆశ్రయపురానికి పంపించాలి. గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా రండి. కేసు నెంబర్ 1 నిర్దోషి, గొడ్డలు తగిలింది, అయితే స్పాట్లో చచ్చిపోలేదు, నెక్స్ట్ డే చచ్చిపోయాడు. సో నిర్దోషి. నెక్స్ట్ నెంబర్ 2లో ఆన్ ద స్పాట్లో చచ్చిపోయాడు. కాబట్టి దోషి. ఈ దోషి ఎలాంటి దోషి అంటే ప్రతీకారం, అనగా ఈ హత్యకి కారణమైన దానికి సంబంధించిన జడ్జిమెంట్ జరగాలి, అనగా దోషం తన మీద మోపబడుతుంది. సో దానికోసం ఆ వ్యక్తిని ఏం చేయాలంటే ఆశ్రయపురానికి పంపించాలి. ఇది కేసు నెంబర్ 2. కేసు నెంబర్ 3, కొద్ది రోజుల నుంచి పగ కానీ ద్వేషం కానీ లోపల కలిగి ఉన్నాం. పగ ఉంది, ద్వేషం ఉంది, ఒక రకమైన కోపం ఉంది. ఓకే, ఆ పగ, ద్వేషము, కోపం లోపల పెట్టుకున్నాం. ప్లాన్ చేయలేదు, ఎలాంటి పకడ్బందీగా ప్లాన్ చేయలేదు. కానీ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఓకే, ఒక సిచ్యువేషన్, ఒక పరిస్థితి వచ్చింది, మాట పెరిగింది, లేకపోతే ఏదో జరిగింది. సో అప్పుడు ఏం చేసాం? ఈ పగ ద్వేషం కలిగిన వ్యక్తి ఆవేశంతో కొట్టి చంపేశాడు. సో వినండి ఒకసారి. ఇప్పుడు ఈ చంపబడిన వ్యక్తి ఇప్పుడు పగ ద్వేషం ఉందా లేదా? ఉంది. కానీ మీకు ఒక విషయం చెప్తాను. జనరల్గా మనం క్షణికావేశం అంటాం. క్షణికావేశం ఎప్పుడు కూడా అప్పటికప్పుడు రాదు. క్షణికావేశం అనేది ఎప్పుడు కూడా అప్పటికప్పుడు రాదు. అది ఆల్రెడీ ఆ ఈవిల్ ఇంపల్స్ లోపల ఉంటుంది. కొన్ని రోజుల నుంచి, చాలా రోజుల నుంచే ఒక రకమైనటువంటి ద్వేషాన్ని, ఒక రకమైనటువంటి లోపల పెట్టుకుంటే కానీ అది అప్పుడు బయటకు ఆ సిచ్యువేషన్ క్రియేట్. ప్లాన్ అయితే చేయలేదు, నేను కొట్టాలని చంపాలని ప్లాన్ చేయలేదు, కానీ ద సిచ్యువేషన్ అది క్రియేట్ అయింది. మాట్లాడితే అర్థమవుతుంది కదా. గమనించండి ఒకసారి. ఆ క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ ఏదో దాన్ని బట్టి కేసు నెంబర్ 3లో పగ ఉంది, ద్వేషము, పగ ఆ మనిషి లోపల. దీన్నే ఈవిల్ ఇంపల్స్ అంటాం, అనగా పాప స్పృహ, పాప స్వభావం, శరీర క్రియలు అంటారు వీటిని. సో పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆ లాగడం అనేది ఒకటి ఉంటుంది. అది లోపల ఆల్రెడీ ఫామ్ అయి ఉంది కనుక ఒక టైం వచ్చినప్పుడు అది బయటకు వచ్చింది. ఈవెన్ ఇది ఓన్లీ నరహత్య గురించే కాదండి. వ్యభిచారం గురించి ఇదే, లేకపోతే అబద్ధం ఆడడం గురించి ఇదే, లేకపోతే దొంగతనం గురించి ఇదే, లేకపోతే ఆశపడ్డం అనే పాపం గురించి, అన్నిటికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ ప్యాటర్న్ వర్తిస్తుంది. జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. ఈ ప్యాటర్న్ ఏదైతే నేను చెప్తున్నానో, నమ్మకత్వం గురించి, విశ్వాసత గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఏ లెవెల్, ఏ స్థాయి విశ్వాసత బైబిల్ కోరుకుంటుందో చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. రైట్, చూడండి ఒకసారి. కేసు నెంబర్ 3లో పగ ఉంది, ద్వేషం ఉంది, ప్రణాళిక లేకపోవచ్చేమో, ఆవేశం వచ్చుండొచ్చేమో, క్షణిక ఆవేశం అయిండొచ్చేమో, బట్ దానికి సంబంధించిన పగ ఉంది అని నిర్ధారించబడితే ఆ వ్యక్తి, ఆ హత్య, చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పనిష్మెంట్ ఏంటంటే ఎగ్జైల్, చెరకు పంపించాలి. ఎక్కడికి? చెరలోనికి పంపించాలి. ఎగ్జైల్ అనంటే ఒకసారి. ఎగ్జైల్ అంటాం. ఎగ్జైల్ అంటే చెర. ఇప్పుడు ఇశ్రాయేల్ అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వారిని అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఎగ్జైల్, వేరే ఇంకొక రాజ్యం యొక్క బానిసత్వం క్రిందికి పంపిస్తాడు. లాస్ట్ టైం, అంతకుముందు వారంలో మనం చూసాం. ఆ యొక్క షీషకు అనే వ్యక్తికి, ఐగుప్తు రాజుకి, రెహబాము అనే రాజు ఎలాగ దాసుడయ్యాడో మనం చూసాం. కొద్ది దినాలు దాసులు అవుతాం. సో దాన్ని ఎగ్జైల్ అంటాం. ఓకే, ఎగ్జైల్కి కారణం ఏంటిదంటే ఈవిల్ ఇంపల్స్. మొదటి వాడిలో ఈవిల్ ఇంపల్స్ లేదు, పగ, ద్వేషం, ప్రతీకారం లేదు. సో అలా అని చెప్పి ప్లాను లేదు. కానీ ఏమైందంటే అన్ఇంటెన్షనల్గా జరిగింది. రెండోది కూడా అన్ఇంటెన్షనల్గా జరిగింది. బట్ మూడోది మాత్రం ఇంటెన్షన్ లేదు, కానీ దానికి సంబంధించిన ఇంపల్స్ ఉంది. సో ఈ వ్యక్తిని ఏం చేస్తాం? ఇప్పుడు
చెరలోనికి పంపించాలి. చెరసాల పనిష్మెంట్ అంట. సో ఇంప్రిజన్మెంట్ లేకపోతే చెరసాల అంట మన భాషలో. గమనించండి ఒకసారి. ఇక నంబర్ 4, 4వ కేస్ నంబర్ 4. వాట్ ఈస్ ద కేస్ నంబర్ 4? పగ, ప్రతీకారం 2 ఉన్నాయి. ద్వేషం ఉంది. ద్వేషము, పగ, ప్రతీకారం అన్ని లోపల పెట్టుకొని ప్లాన్ కూడా చేసి, ఓకే ప్లాన్ ఎందుకు చేస్తా? ప్లాన్ ఎందుకు చేస్తా? పర్ఫెక్ట్గా చచ్చిపోవడానికి, చంపేయడానికి ప్లాన్ చేస్తామా? ఎస్కేప్ ప్లాన్. ఓకే, ప్లాన్ ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా మర్డర్ జరగడానికి కాదు, మర్డర్ చేసిన తర్వాత తప్పించుకోవడానికి. సో ఈ వ్యక్తి ఒకటి పగ, ద్వేషం ఉంది. ఓకే, పగ, ద్వేషం ఉంది లోపల. తర్వాత దాన్ని ఏం చేస్తామంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్లాన్ ఎలాంటి ప్లాన్ అంటే చేసేసి నేను చేయలేదని పారిపోవడం, లేదా అన్ఇంటెన్షనల్గా జరిగింది అని ఆ ఫస్ట్ కేసు నేను ఒకటే అని చెప్పుకోవడం. అంటే హీ జస్ట్ వాంటెడ్ టు యూజ్ ద లూప్ హోల్స్ ఆఫ్ ద తోరా, ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని చట్టంలోని లూప్ హోల్స్ కోసం ప్లాన్ చేసుకోవడం అంటాం. సో 4 కేసులు అర్థమైనాయి కదా. ద 4th వన్, ఇలాంటి వాడిని క్షమించకూడదు అని రాసి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఓకే, మీరేం చేస్తారంటే ధ్యానించి, చదివి, వెతికి ఆ రెఫరెన్స్లు మీరు నాకు పంపిస్తారు. నేను మీకు చెప్పను, మీరే నాకు చూసి పంపించాలి. ఏవేవి ఎక్కడున్నాయో నేను చెప్పిన అన్నీ బైబిల్లో వెతికి పంపించండి. ఓకే, నేను చెప్పిన 4 కేసెస్ గమనించండి ఒకసారి. ఏమేమి చెప్పాను నేను? ఈ 4 కేసెస్ని నంబర్ 1, కేసు నంబర్ 1 ఏంటి మీరు చెప్పాలి ఇప్పుడు. ఎలా, ఏం జరిగింది, ఎట్లా అన్నీ చెప్పాలి మీరు. పగ, ద్వేషం లేదు, ప్లాన్ కూడా లేదు. ఓకే, తగిలింది, అప్పుడు చనిపోలే, నెక్స్ట్ డే చచ్చిపోయాడు. ఓకే, ఇది కేసు నెంబర్ 1. సో వాడిని ఏమని తీర్పు తీరుస్తాం? నిర్దోషి. నెక్స్ట్ నంబర్ 2, రెండో వ్యక్తి సేమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఏం మార్పు లేదు, అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. బట్ ఆన్ ద స్పాట్లో చనిపోయాడు, అదే రోజు చనిపోయాడు. కాబట్టి ఈ వ్యక్తి మీద దోషం మోపబడుతుంది. ఓకే, సో ఈయనను ఎక్కడికి పంపించాలి? ఆశ్రయపురానికి పంపించాలి. నెక్స్ట్ నంబర్ 3, మూడోది పగ, ద్వేషం, ఈవిల్ ఇంపల్స్ లోపల పెట్టుకున్నా కొన్ని రోజుల నుంచి కొంచెం ఏదో ఒక కోపం ఉంది మనకు లోపల. ఓకే, బాగా వినండి ఒకసారి. నువ్వు కనుక ఎవరి మీదన్నా కానీ ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ పెట్టుకుంటే అదేమవుద్దంటే నేను భరిస్తున్నా అంటావు, నేను చాలా భరించానంటావు. యూనో అది ఎలాంటిదంటే ఒక బెలూన్లో పంప్ చేసినట్టే. ఓకే, అది కొట్టి కొట్టి పంప్ చేస్తే ఏమవుతుంది? ఒక దగ్గర పోయిన తర్వాత ఏదో ఒక దగ్గరికి బ్లాస్ట్ అయిపోతాయి. ఒక దగ్గర ఎక్కడో చోట నువ్వు ఏ విషయమైనా సరే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా దాన్ని భరిస్తున్నావు అనుకోండి, నేను ఓర్చుకుంటున్నా నువ్వు అంటావు. అది ఓర్చుకోవడం అనరు. గమనించండి ఒకసారి. అది ఫామ్ అయిపోతుంది లోపల. అది ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం దేవుడు ప్రార్థన చేయమని చెప్తాడు. దేనికోసం ప్రార్థన చేయాలి? లోపల అలాంటి ఏ లోపల ఉండకుండా ఉండడం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సి వచ్చిన ప్రతిసారి ఏం చేయాలి? మళ్ళీ అవన్నీ లోపలనే పక్క పడేసి క్షమించేసి మరి ప్రార్థన చేయాలి. లేకపోతే నీ ప్రార్థన అంగీకరించబడదు. సో రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? గట్టిగానంటే 3 సార్లు చేయాలి. మీకు ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఆ టైం అయినప్పుడు ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసి మీ పనులు చేసుకోండి. ఓకే, ఇంతసేపు అని లేదు, ప్రార్థన చేసి ఒక కీర్తన చదివేసి ప్రార్థన చేసి, దేవా నేను అందరికి క్షమిస్తున్నా అని మీరు అడగాల్సినవి అడిగేసి ప్రార్థన చేసేసి మీ పనుల్లోకి వెళ్ళిపోండి. 2 minutes, 3 minutes, 1 hour మీ ఇష్టం. ఉదయం 9 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? మనకు కావాల్సింది అడగడానికి కాదు, లోపల నేను తీసేసుకోవడానికి. అంతేకాదు ధర్మశాస్త్రం వినపడకుండా గట్టిగా చెవి తొలగించుకొని వాని ప్రార్థన హేయము. సో ధర్మశాస్త్రం ఆయన మేము అనుసరిస్తున్నాం అని చెప్పడానికి 3 సార్లు ప్రార్థన చేస్తాం, రోజుకు 3 సార్లు. రైట్, చూడండి ఒకసారి. సో మొదటి వాడికి లోపల పగలేదు, ద్వేషం లేదు, జరిగిపోయింది, వాడు నిర్దోషి. రెండో రోజు చనిపోయాడు కాబట్టి నిర్దోషి. రెండో కేసులో ఆన్ ద స్పాట్లో చచ్చిపోయాడు కాబట్టి ఎక్కడికి పంపించాలి?
ఆశ్రయపురానికి పంపించాలి. మూడో వ్యక్తిని చెరలోనికి పంపించాలి. చెర అనండి ఒకసారి. చెర అంటే చెర, ఎగ్జైల్, చెరసాల అంటే అర్థమైంది. చెరసాలలో ఉన్నోడికి బయట ఉన్నోడికి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? చెరలో ఉన్నోడికి బయట ఉన్నోడికి తేడా ఏంటి? ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ అనేది బంధించబడుతుంది. ఓకే, నిన్ను బంధించడం అంటే స్వేచ్ఛ. యూనో మీరు అనొచ్చు లిటరల్గా మనం చెరలో ఉండమేమో. బాగా వినండి ఒకసారి. యూనో ఇఫ్ యు ఆర్ ఇంప్రిజన్డ్ విత్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూ ఆర్ హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, ఆ హెల్త్ కండిషన్ బట్టి నువ్వు నడవాలి. ఓకే, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని లేమి ఉంటుంది, కొంత అక్కర అవసరత ఉంటుంది. వాటన్నిటినీ చెర అని పిలుస్తాం. వాటన్నిటిని ఏమంటాం? చెర. ఓకే, ఒక రకమైన శాపం లాంటి. సో దాని కింద ఉన్నప్పుడు ఇక దానికి బాగా దాసులమై పని చేయాలి. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి, సో అది చెర కింద, చెర అది. రైట్, చూడండి ఒకసారి. ఫైనల్లీ ఈ ఎందుకు చెప్తున్నాం ఇప్పుడు? వీటన్నిటిలోంచి ఏం నేర్చుకుంటాం? ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం ఈరోజు. సో మొదటి వాడేమో నిర్దోషి, రెండో వాడేమో ఆశ్రయపురం, మూడో వాడేమో చెర. చెర అంటే వాడు స్వేచ్ఛగా స్వాతంత్రంతో ఉన్నప్పుడు దేవుని మాటలు వినలేదు కాబట్టి ఇప్పుడు నిర్బంధించబడ్డాడు, బంధకాల్లో ఉండాలి. సో చైన్స్తో బంధించబడతాం. సో ఈ చైన్స్ అనేవి కొంతమందికి డార్క్ చైన్స్ అంటే చీకటి సంఖ్యలు అంటాం. ఈ ఎక్కడ కనపడవు, ఆ చీకటి లోపల ఉంటుంది. యూనో కొన్ని భయాలు ఉంటాయి చూసారు, ఆ భయం నిన్ను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోబియా నిన్ను ఆపరేట్ ఆ ఫోబియాల నుంచే మన నిర్ణయాలు, మన మాటలు అన్నీ ఉంటాయి. సో యాక్చువల్గా విషయం ఏంటంటే చెరలో ఉన్నట్టు లెక్క. ఓకే, రైట్, చూడండి ఒకసారి. ఇక నాలుగవది ఈ నాలుగవన్నీ నిర్దోషిగా ఎంచొద్దు అంటాడు. నాలుగవన్నీ క్షమించొద్దు. నిర్దోషిగా ఎంచడం కాదు కదా, క్షమించొద్దు, మరణానికి అప్పగించాలి. ఏం చేయాలి? ప్రతీకార హత్య లేకపోతే మరణశిక్ష విధించాలి. గమనించండి ఒకసారి. ఈ మరణశిక్ష విధించబడేటప్పుడు ఆ వ్యక్తికి ఎందుకు మరణశిక్ష విధించాలి అసలు? ఒకటి అంటే బైబిల్ ప్రకారం. ఓకే, నేను చెప్పే ప్రతిదానికి రెఫరెన్స్ కావాలి నాకు, మీరు చెప్పాలి ఈసారి. ఓకే, రాసి పంపించండి. ఇప్పుడు తెలిస్తే ఎవరన్నా ఇప్పుడు ఈ రెఫరెన్స్ చెప్పవచ్చు. ఏమనుంటుందంటే, పాపి తన పాపములోను దుష్టుడు తన దుష్టత్వంలోను మరణించుట దేవునికి ఇష్టం కాదు. ఓకే, ఏం చేయాలి? పాపి తన పాపంలో మరణించుట దేవునికి ఇష్టం లేదు. దోషం చేసిన వాడు, దుష్టత్వం కలిగిన వాడు, లోపల దుష్టత్వం కలిగిన వాడు దుష్టత్వంలో నశించుట దేవునికి ఇష్టం కాదు. చూడండి ఒకసారి. అలాంటి దేవుడు పరివర్తన, మారుమనస్సు, పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. పాపి మారితే దేవునికి ఇష్టం. అయితే ఈ లాస్ట్ వాడిని మరణానికి ఎందుకు అప్పగించమంటున్నాడు? గమనించండి ఒకసారి. చెరసాల వేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే పనిష్మెంట్ కాదు, అది పరివర్తన కోసం, శిక్షణం అంటాం. ట్రైన్ చేసి అనగా వాడు మారుమనసు పొందడం కోసం చెరసాలకు పంపిస్తున్నాం. అలాగే ఆశ్రయపురం గురించి కూడా లాస్ట్లో మాట్లాడుకుంటాం. సో మొదటి వాడు మాత్రం నిర్దోషి. గమనించండి ఒకసారి. సో ఇక ఆఖరి వాడు ఎందుకు మరణించాలి అంటే, ఇక వీడు మారుమనసు పొందే అవకాశం లేదు. మారుమనసు పొందే అవకాశం లేదు. అందుకని ఏం చేయాలి? మరణానికి అప్పగించాలి. సో ఈ 4 కేసెస్, ఇది దేవుని ధర్మశాస్త్రం, ఇది దేవుని శాసనం, ఇవి దేవుని కట్టడలు, ఇది దేవుని యొక్క నిర్ణయం. అయితే ఇందులో సంగతి ఏదో మరుగు చేయబడి ఉంటుందిగా. ఓకే, చూస్తానికి అంత ఓపెన్గా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఏదో తేడా ఉంటుంది అందులో, ఏదో ఆడ్ విషయం ఉంటుంది అందులో, ఏదో అంత నార్మల్గా ఉంటుంది కానీ ఏదో తేడా, అది అలా ఎందుకుంది అని అడిగే విధంగా ఒకటని ఉంటుంది. అట్లా ఏమైనా అనిపిస్తుందా మీకు? అంత నార్మల్గా ఉందా? కరెక్టే ఉందా? ఏదో తేడా ఉందా ఇందులో? ఏం తేడా ఉంది? మీరు ఇందులో ఏం తేడా చూశారు? ఏదో అంటే ఉండాల్సిందని ఏదో ఇట్లా డిఫరెంట్గా ఉంది, ఎందుకు ఉంది అని అనిపించే, ప్రశ్నించేది ఏమైనా కనిపిస్తుందా అందులో? ఎనీథింగ్? అందుకే నేను బాగా వినమని చెప్పాను. అదే రోజు మరణించడానికి, తర్వాత రోజు మరణించడానికి తేడా ఏంటి? 2 కేసెస్లో, ఫస్ట్ కేసు అండ్ సెకండ్ కేసులో ఇన్వాల్వ్మెంట్ సేమ్. ఆ చంపినోడు లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాడో వాని ఇన్వాల్వ్మెంట్ ఎగ్జాక్ట్ సేమ్ ఉంది. ఓకే, గొడ్డలి పిడి ఊడిపడ్డది, తగిలింది,
ఈరోజు చచ్చిపోలేదు, రేపు చచ్చిపోయాడు. ఎప్పుడే చచ్చిపోతేనేమో దోషి, రేపు చచ్చిపోతే ఎందుకు? ఏమో అంటానికి కాదు కదా. చెప్పండి. ప్రాణం అంటే దెబ్బ సేమ్ దెబ్బ తాకింది, రేపు చచ్చిపోయాడు. మరి సో నెక్స్ట్ డే చచ్చిపోయినప్పుడు ఎందుకు నిర్దోషి? చనిపోయిన మనిషికి సమయం ఇవ్వబడింది. ఓకే ఓకే, చంపేసినప్పుడు ఒక రోజు టైం ఇచ్చాను. ఓకే, ఒకటి ఇంకో కొంచెం మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఎవరికి క్షమాపణ? ఓకే, నేను అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మరణము తప్పించుట గట్టిగానండి. ఓకే, అదొక పాయింట్ పక్కన పెట్టండి. ఇంకోటి చెప్తాను, ఇంకొక విషయం చెప్తాను. మరణము తప్పించుట యెహోవా వశం. ముందుకు వచ్చండి మరణం తప్పించుట యెహోవా వశం. తర్వాత ఇంకో పాయింట్ చెప్తాను. మనం రెగ్యులర్గా ఓకే ఆ రెండు మర్డర్స్ని ఏమంటాం? ఫస్ట్ అండ్ సెకండ్ మర్డర్స్ని అన్ఇంటెన్షనల్, ఇంకా యాక్సిడెంటల్, అన్ఫార్చునేట్. కానీ మనం రెగ్యులర్గా ఒక మాట అనుకుంటాంగా, ఏమంటాం? రెగ్యులర్గా ఒక మాట చెప్తాంగా, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెర్ ఈజ్ నథింగ్ యాక్సిడెంటల్, దెర్ ఈజ్ నథింగ్ కోఇన్సిడెన్స్. మరి యాక్సిడెంటల్గా జరిగిందని ఎట్లా అంటాం మనం? అది దాంట్లో ఏదో కోఇన్సిడెన్స్ ఉంది కదా, కోఇన్సిడెన్స్ ఏది లేదు కదా, యాదృచ్ఛికంగా జరిగింది కాదు కదా. ఓకే, బాగా వినండి. 2 పాయింట్లు చెప్పాను నేను ఇప్పుడు. ఏమని చెప్పాను? దెర్ ఈజ్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దెర్ ఈజ్ నథింగ్, ఏది యాదృచ్ఛికంగా జరగదు, ఏది ప్రమాదవశాత్తు జరగదు. మరి అలాంటప్పుడు మరణము తప్పించుట అంటే వీడిని మరణానికి ఈ రోజు అప్పగించకుండా ఒకరోజు ఆపాడు దేవుడు. అంటే వీడి చావు ఈరోజు జరగకుండా ఎప్పుడు జరిగింది? ఓకే, మరొకసారి కేసు నెంబర్ 1లో ఏమైందండి? సేమ్ తాకింది. కేసు నెంబర్ 2లో కూడా సేమ్ తాకింది. ఫస్ట్ తాకినటువంటి కేసులోనేమో తాకినటువంటి వ్యక్తి ఆన్ ద స్పాట్లో చచ్చిపోయాడు, నెక్స్ట్ డే చచ్చిపోయాడు. ఓకే, సెకండ్ తాకినప్పుడు ఆన్ ద స్పాట్లో చచ్చిపోయాడు. సో పాయింట్ ఏంది? మరణం తప్పించుట యెహోవా వశం. మరణం తప్పించుట అంటే ఈ మొదటి వాని మరణాన్ని దేవుడు ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి ఒకసారి. మరణం తప్పించే విషయంలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు, ఒప్పుకుందాం. ఓకే, ఎవరిని కాపాడడానికి? వీరిని మరణం తప్పిస్తే ఉపయోగం ఏంటి? కొట్టిన వాడి మీదకి దోషం రాదు. ఓకే, ఆ ఇన్వాల్వ్ అయినోడు నిర్దోషి అవుతాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి. మరణము దేవుడు తప్పించాడు. మొదటి కేసులో మరణము దేవుడు ఎప్పటిదాకా తప్పించాడు? 1 డే ఆర్ 2 days. అయితే గమనించండి ఒకసారి, ఈ మరణం తప్పించే ప్రాసెస్లో దేవుడు ఎవరిని కాపాడాలనుకుంటున్నాడు? కొట్టిన వాడిని నిర్దోషిగా ఎంచాలి. మరి కొట్టినవాడు నిర్దోషి అయితే మరి చావు కారణమైంది ఎవరు? మరి మీరు ఇక్కడ ఉండండి సార్, చెప్పాలి. అట్లా వస్తువులన్నీ కారణమైతే బాగుంటుంది. చెప్పాలి. ఇప్పుడు మొదటి కేసులో అందుకే నేనేం చెప్పాను? ఫస్ట్ బ్రెయిన్స్ అన్నీ ఆన్ చేసుకోండి, కొంచెం లాజిక్గా ఆలోచించండి. ఆలోచించి దేవుని వాక్యంలో దేవుని అడుగుతున్నాం మనం, ఇలా ఎందుకు రాయించారు, ఈ కేసు ఇలా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నాం. అడిగినప్పుడు ఆయన ఆన్సర్ సమస్తము ఓపెన్గా ఫ్రీగా చెప్తే దేవునికి ఘనత లేదు. విత్తు అని ఉపమానం చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. బాబా అలా చెప్పారు, బాగుంది, చాలా బాగుంది అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు మాత్రమే ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి ఏమడిగారు? విత్తు అనే ఉపమానంలో ఏదో తేడా ఉంది, అదేంటో చెప్పండి అని అడుగుతారు. ఏమని అడిగారు? మీరు ఇందాక చెప్పారు విత్తు అనే ఉపమాన భావం ఏంటో దాంట్లో ఏదో తేడా ఉంది, మీరు చెప్పారు కానీ బాగానే ఉంది, కానీ అందులో ఏదో మర్మం ఏదో ఉంది అందులో, అదేంటో మాకు చెప్పండి అని కూర్చుంటారు. అప్పుడు ఆయన అంటాడు, గనులు జ్ఞానులైన వారిని విడిచిపెట్టి పసిపిల్లలకి ఇది బయలుపరిచావా, దేవునికి వందనాలు అని చెప్పి అప్పుడు అర్థం చెప్తాడు. సో ఇప్పుడు మనం దేవుణ్ణి అడుగుతున్నాం. నరహత్యకు సంబంధించి 4 కేసెస్ మాట్లాడుకున్నాం.
మరొకసారి రిపీట్. ఓకే, నరహత్యకు సంబంధించి ఎన్ని కేసులు? 4. ఇది ఓన్లీ నరహత్యే కాదు, అబద్ధం ఆడడానికి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది, దొంగతనం చేయడానికి కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది, ప్రతి విషయానికి ఇదే ప్యాటర్న్ ఉంటుంది. నీ జీవితంలో జరిగే మనం ఏదైతే పాపం అంటామో వాటన్నిటిలో ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. సో మళ్ళొకసారి చెప్తాను. పాయింట్ నెంబర్ 1, కేసు నెంబర్ 1 ఏంటంటే, ఒక వ్యక్తి అన్ఇంటెన్షనల్గా ఒక కట్టెలు కొట్టుకోవడానికి గొడ్డలు తీసుకొని ఇద్దరు వెళ్ళారు. ఆ కొడుతున్నప్పుడు పిడి ఊడిపోయి గొడ్డలి పిడి నుంచి ఊడిపోయి వాడికి తాకింది. ఆ తాకినప్పుడు ఏమైందంట, ఆ వ్యక్తి ఆన్ ద స్పాట్లో చచ్చిపోలేదు, నెక్స్ట్ డే చచ్చిపోయాడు. సో ఇలా జరిగినప్పుడు ఆ ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి నిర్దోషి. ఇది కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2 మాట్లాడుకున్నాం. సేమ్ అదే రిపీట్ అయింది, సేమ్ అలాంటిదే, ఏం తేడా లేదు. కానీ చనిపోయిన వ్యక్తి ఆన్ ద స్పాట్లో చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమైందంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఆన్ ద స్పాట్లో చచ్చిపోయినందుకు ఈ ఇన్వాల్వ్ అయిన వాడు దోషి అయ్యి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆశ్రయపురానికి వెళ్ళాలి. తర్వాత కేసు నెంబర్ 3లో పగ ద్వేషము పెట్టుకొని, పగ ద్వేషము కలహము మతతలు కొన్ని లోపల పెట్టుకొని, ప్లాన్ అయితే చేయలేదు, ప్రణాళిక లేదు, కానీ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, మాట పెరగడమో లేకపోతే ఏదో ఇష్యూ అయింది. సో ఆ క్షణికావేశంతో చంపేశాడు. క్షణికావేశం అనేది అప్పటికప్పుడు ఎప్పుడు రాదు, దానికి సంబంధించిన పగ ద్వేషం ముందు నుంచే డిపాజిట్ అయి ఉంటుంది, ముందు నుంచే వాటికి సంబంధించిన ఆనవాళ్ళు లోపల ఉంటాయి. సో మెడిటేషన్ లోపల జరుగుతుంటుంది. ఇప్పుడు ఎదురుకు వచ్చింది కాబట్టి ఆవేశపడ్డాడు. సో ఈ 3rd కేసులో చెరసాలకు పంపించాలి. 3rd కేసులో ఏం చేయాలి? చెరసాలకు పంపించాలి. సో 4th కేసులో, కేసు నెంబర్ 4లో పగ ఉంది, ప్రణాళిక ఉంది. ఓకే, ద్వేషము, తర్వాత ప్రణాళిక దేనికంటే, నేను చంపలేదనో లేకపోతే ఆ చచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను కానీ నేను అన్ఇంటెన్షనల్గా చేశానో నిరూపించడానికి ట్రై చేస్తున్నాడు. నాలో ఏ పగ లేదు, నాలో ఏ ద్వేషం లేదు అనే విధంగా నిరూపించడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ 3 కేసుల్లో కయీను హేబేల్ని చంపిన కేసు ఎక్కడ పెడతారు మీరు? 4 అయితే కయీన్ చచ్చిపోవాలి. 3rd ఎందుకు? 3rd లోపల ఉంది. ఓకే, పగద్వేషం లోపల ఉంది. సో ఒక ఆవేశపూరితమైనటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది, మీద పడి కొట్టి చంపాడు. సో కయీన్ ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు చెరసాల. అందుకే దేశదిమ్మరి అంటాం ఆయన్ని. ఓకే, లేకపోతే దేశదిమ్మరి అని దేవుడు తనని వదిలేశాడు. చావకుండా ఎందుకు అంటే అది దేవుని న్యాయం అది. ఓకే, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం దిస్ ఇస్ హౌ మర్డర్ కేసులు అనేవి ఇలా హ్యాండిల్ చేయబడతాయి. సరే, నా పాయింట్ ఏంటంటే ఒకసారి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇందులో తేడా ఏదో ఉంది చెప్పండి అని దేవుణ్ణి అడగాలి మనం. ఇలాగే ఎందుకు పెట్టావు ప్రభువా? ఇందులో తేడా ఏదో ఉంది. ఏంటి ఆ తేడా అంటే, మొదటి దానికి రెండో దానికి ఏదో తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, మొదటి వాడేమో ఆ కొట్టి నెక్స్ట్ డే చచ్చిపోయినందుకు నిర్దోషి. ఓకే, నెక్స్ట్ డే చనిపోయిన వాడు, దెబ్బ తగిలినోడు నెక్స్ట్ డే అన్ఇంటెన్షనల్గా అన్ఫార్చునేట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక జరిగినా సరే వాడు అప్పుడు చనిపోలే, నెక్స్ట్ డే చచ్చిపోయాడు కాబట్టి ఈ వ్యక్తి నిర్దోషి. అదే రెండో వ్యక్తి ఆశ్చర్యపురానికి వెళ్ళాలి. ఆశ్చర్యపురానికి వెళ్తే ఏం జరుగుతుందో తర్వాత మాట్లాడుకుందాం. ముందు గమనించండి ఒకసారి, ఇది చదవండి ఒకసారి మీకు అర్థం కావడానికి. ఒక్క రెఫరెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు పర్ణశాల పండుగలో ధ్యానించే గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. రైట్, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం తీయండి. పర్ణశాల పండుగ అంటే అన్నీ వదిలేసి అంత వ్యర్థమై దేవుడే అంత అనుకునే ఆ పండుగ ధ్యానంలో ఈ మాట చెప్తున్నాడు ఆయన. చదవండి ఒకసారి 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు దాన్ని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును. చాలు, ఒక్కసారి చూడండి ఒకసారి ఏమని రాసింది అక్కడ. అధికముగా అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు, బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనముగా అనగా దేవుని వాక్యం లేనోడ్లాగా తిరగొద్దు. నీ కాలమునకు అలా తిరిగి నువ్వేం చేస్తావంటే నీకు దేవుడిచ్చిన సమయం కంటే ముందే చచ్చిపోతావు. సరే, ఇక గమనించండి ఒకసారి. ఇప్పుడు మొదటి కేసులో ఇందాకేమన్నా నేను, మరణం తప్పించుట యెహోవా వశం.
అంటే దెబ్బ తగిలినోడు ఆన్ ద స్పాట్లో చచ్చిపోకుండా ఒక రోజు దేవుడు తప్పించాడు. సో దాంట్లో మరి ఎందుకు తప్పించాడు అంటే చంపిన ఇక ఎవరి చేతుల నుంచి అయితే అది జరిగిందో ఆ వ్యక్తిని నిర్దోషిగా కాపాడడం కోసం, నిర్దోషిగా చేయడం కోసం ఒక రోజు మరణం తప్పించాడు. మరి అలాంటప్పుడు ఇది యాక్సిడెంటల్ తర్వాత ఏమంటాం కోఇన్సిడెన్స్ కానప్పుడు మరి వీడి చావుకి కారణం ఎవరు అంటే ఏం చెప్పాలి? వాడే కారణం. ఎవరు కారణం? ఏ వ్యక్తి ఆ వ్యక్తే కారణం అవుతున్నాడు. ఏమని రాస్తుంది అక్కడ? అధిక ద్రోహం చేయొద్దు, బుద్ధి లేనటువంటి లేకపోతే వాక్యం ఎరుగని వాడు తిరిగినట్టుగా తిరగొద్దు. ఏం చేయాలట? నీ కాలం కంటే ముందే ఎందుకు చచ్చిపోతావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. అంటే అర్థం ఏంటంటే ఆ మొదటి మరణానికి కారణం ఎవరు? మొదటి కేసులో మరణానికి కారణం ఎవరు చెప్పాలి? చనిపోయిన వాడే కారణం. ఎందుకు చనిపోయిన వాడే కారణం? ఎందుకంటే ఆ చనిపోవడం కోసం ఈ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. వాడు చనిపోవడం కోసం దేవుడు ఆ వ్యక్తిని వాడుకున్నాడు. కానీ ఆ మరణ శిక్ష ఈ వ్యక్తికి ఎలాంటి అంటకుండా ఏం చేస్తున్నాడు? నిర్దోషి. ఆ కేసు తేలేదాకా ఈ వ్యక్తి లోపల ఎంత మదనపడతాడు? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ కేసు తేలేదాకా ఉంటుందిగా, లోపల టెన్షన్ ఉంటుందిగా. బాగా వినండి ఒకసారి. ఆ టెన్షన్, మనకు ఉన్నటువంటి చాలా టెన్షన్స్ ఉంటాయి చూసారా, ఆ టెన్షన్స్లో మనం చాలా మారుమనసు పొందుతాం. ఓకే, ఆ టెన్షన్ సిచ్యువేషన్ ఉంటుంది చూసారా, అది కొన్ని ఫేస్ చేయడానికి, కొన్ని ఎదుర్కోవడానికి మనం టెన్స్డ్గా ఉంటాం చూసారా, ఆ టైంలో ఎక్కువ మారుమనసు పొందే అవకాశం ఉంటుంది. అవి దేవుడు కల్పించినవి అవి కూడా. ఆమేన్. దెర్ ఇస్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. రైట్, చూడండి ఒకసారి. సరే, మరి ఇంతకీ రెండో వాడు ఎందుకు దోషి అవుతాడు? రెండో వాడు ఓకే, ఇంతకీ నా గొడ్డలి నేను కట్టెలు కొట్టుకుంటున్నా, అది పీడి ఊడిపోయి తాకి చనిపోయాడు. ఇందులో ఏమైనా తప్పు ఉందా? అమ్మా చెక్ చేసుకోలేదు, గొడ్డలు చెక్ చేసుకోలేదు. ఓకే, దాన్ని ఏమంటాం? చెక్ చేసుకోకపోవడాన్ని నెగ్లిజియన్స్. ఓకే, ఇంకేమందాం? కరెక్టే, మీరు చెప్పేవన్నీ కరెక్టే. ఇంకేమైనా తప్పులు ఉన్నాయి అందులో? లేజీనెస్. ఓకే, ఎందుకంటే ఆ లేజీనెస్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? లేజీనెస్, నెగ్లిజెన్స్, ఇంకా ప్రిపరేషన్. ఓకే, నేను చెప్తాను నేనండి ఒకసారి. నంబర్ 1 నిర్లక్ష్యం అంటాం దాన్ని. బాధ్యత లేకపోవడం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం నిర్లక్ష్యం అంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనండి ఒకసారి అన్నమాట. బాధ్యతారాహిత్యం లేదా నిర్లక్ష్యం అంటాం. సో వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ హియర్. మనందరము కూడా బాధ్యత కలిగినటువంటి విశ్వాసులం మనం. చూడండి ఒకసారి. బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం ఒక కారణం. రెండోది అజాగ్రత్త. అనండి ఒకసారి. అజాగ్రత్త అంటే ఇప్పుడు నేను ఇది కొడితే నెక్స్ట్ ఏం జరుగుద్ది, దాని తర్వాత ఏం జరుగుద్ది, జ్ఞానం అని మాట్లాడుకున్నాం పోయిన వారం. జ్ఞానం అనండి ఒకసారి. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? కాదు, నేను పోయిన వారం డెఫినేషన్ చెప్పినట్టున్నా. జ్ఞానం అని ఒక డెఫినేషన్ చెప్పినట్టు గుర్తు నాకు. జ్ఞానం అంటే భవిష్యత్తుని అంచనా వేయగలిగే సామర్థ్యం. భవిష్యత్తుని అంచనా వేయగలిగే సామర్థ్యం అంటే భవిష్యత్తు గురించి కలలు కనడం, ఊహించడం, ఆలోచించడం మాత్రమే కాదు. ఇప్పుడు నేను చేసే పని, ఇప్పుడు నేను వేసే అడుగు, ఇప్పుడు నేను చేసే పని నెక్స్ట్ రేపు అది ఏమవబోతుంది, అది ఎలా మారబోతుంది. ఇప్పుడు నేను చేసే పనిలో అందులో కనుక నిర్లక్ష్యం ఉంటే మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. దేవుడు వెక్కిరింపబడడు అనండి ఒకసారి. ఓకే, చంపినోడిని చూసి చచ్చినోడిని చూసి దేవుడు వెక్కిరించబడడు. అర్థమైతే నేను మాట్లాడేది. చంపినోడిని చూసి చచ్చినోడిని చూసి వాళ్ళని చూసి అయ్యో దేవుడు ఇలా ఎందుకు చేశాడు, దేవుడు మాక్ చేయబడడు, దేవుడు వెక్కిరించబడడు. కానీ మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పండు. చంపినోడు నేను చంపిన శిక్ష అనుభవించే స్థితికి వెళ్తే, చనిపోయి మరణం పొంది మరణించినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా దేవుణ్ణి మాక్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. కానీ మనుషులు ఏం విత్తారో అదే కోస్తున్నారు. రైట్,
అర్థమైతే నేను మాట్లాడేది. సో మరి రెండో కేసులో ఒకటి ఏం మాట్లాడుకున్నాం, అజాగ్రత్త లేకపోతే బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం అని మాట్లాడుకున్నాం. బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం. రెండోది అజాగ్రత్త. దానికి సంబంధించిన భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసే ఎబిలిటీ లేకపోవడం, జ్ఞానం లేకపోవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అన్నాడు ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఆ భయభక్తులు ఎక్కడ తెలుస్తాయి మనకి? ఎవరు నేర్పిస్తారు? దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని కట్టడలు మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్యము, ఆయన యందలి భయము, జ్ఞానం నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి, ఈ మాట వినండి ఒకసారి. సో మొత్తానికి ఒకటి నిర్లక్ష్యము, రెండోది అజాగ్రత్త. నిర్లక్ష్యము, అజాగ్రత్త, ఈ రెండిటికి కారణం ఏంటంటే ఏం చెప్పాలి? లేజినెస్. ఏ లేజినెస్? దేవుని వాక్యం నేర్చుకోవడం, దేవుని వాక్యం వినడం, దేవుని వాక్యం చదవడం. ఇందాక అన్నాను చూసారా, మొత్తం అంత తెలుసులే అన్నట్టుగా మేమంతా చదివేసాం అనుకుంటా. ఆ చదివేసిన దాంట్లో చదివేసాం అనిపిస్తూ ఉంటుంది. మేము ఇన్నిసార్లు చదివాను, నేను అన్నిసార్లు చదివానని చెప్పుకుంటాం. ఏ ప్రయోజనం లేదు. వినండి ఒకసారి, 4 మాటలు చదివి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చూసి దాంట్లో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఎందుకు ఉంది అని అడగగలగాలి కదా. తేడా ఎందుకుంది ప్రభు అని దేవుణ్ణి అడగాలి కదా. ఈ వాక్యము ఏది ప్లెయిన్గా పర్ఫెక్ట్గా ఇట్లా నీకు ఏమంటాం ఓపెన్గా ఏది లేదు బైబిల్లో. ఓపెన్గా నీకు ఏమైనా కనిపిస్తుందంటే అది నువ్వు పొరపాటు పడుతున్నావు, అది నీ భ్రమ మాత్రమే. సో దేవుని దగ్గరికి వెళ్ళి అది అలా ఎందుకుందని అడగడానికి, తర్వాత దైవజన్ దగ్గరకో లేకపోతే కూర్చొని డిస్కస్ చేయడానికి వాక్యం ఉంది. డిస్కస్ చేయడానికి ఏదో పిచ్చి మాటలు, చెత్త మాటలు, ముసలమ్మ ముచ్చట్లు అయ్యమంట చూసారా, గాసిప్ చేసుకోవడం, వాళ్ళు ఇలా ఈ మాట్లాడుకోవడానికి మనకు టైం స్పెండ్ చేస్తాం. కానీ దేవుని వాక్యంలో ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఏమై ఉండొచ్చు? దేవుని వాక్యాన్ని నోట్లోకి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా దేవుని వాక్య విషయాల్ని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడకూడదు. దేవుని గ్రంథం మీద ఒకరోజు ఒక మాట చెప్తా ఉన్నాను నేను. సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడింది అన్నాడు ఆయన. నీ పేరు ఈ మందిరాన్ని. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ, సొలొమోను కట్టిన మందిరంలో యెహోషాపాతు ప్రార్థన చేస్తూ అంటాడు, నీ పేరు పెట్టబడిన ఈ మందిరము తట్టు తిరిగి అంటాడు. మందిరానికి పేరు పెట్టబడింది అని కాదు ఆయన అనేది, మందిరంలో నీ పేరు ఉంది అంటాడు. మందిరంలో ఏముందంట? ఎక్కడుందంట దేవుని పేరు? మందిరంలో ఎక్కడుంది దేవుని పేరు? మందిరం లోపల దేవుని పేరు ఎక్కడన్నా ఉందా? దేవుని పేరు హీబ్రూలో ఏదైతే రాస్తుందో అక్షరాలు, 4 అక్షరాలు ఉంటాయి ఆయన పేరు. ఎన్ని అక్షరాలు? దేవుని పేరు ఎన్ని అక్షరాలు ఉంటుంది? 4 అక్షరాలు ఉంటుంది. యూద్ హే వావ్ హే. ఈ 4 అక్షరాల యొక్క దాన్ని దేవుని పేరు అది. ఆ పేరు దేవుడు తన పలకల మీద రాసుకున్నాడు, ఆయన సిగ్నేచర్ అది. ఆ రాయబడినటువంటి ఆ పేరున్నటువంటి మందిరం ఉంది కదా, ఆ మందిరం తట్టు మేము తిరిగాం. అంటే దేవుని పేరున్న, దేవుని నామం ఉన్నటువంటి మందిరం తట్టు మేము తిరిగాం. అంతేకాదు బైబిల్ని కూడా ఎట్లా పడితే అట్లా వాడొద్దు. అందులో ఏముంది చెప్పాలి? దేవుని పేరుంది. ఏముందండి? దేవుని పేరుంది. ఓకే, తెలుగు బైబిల్ ఓకే. హీబ్రూ తోరా యొక్క ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అరామిక్ ట్రాన్స్లేషన్ అంటాం. ఓకే, ఏమంటాం? ఓకే, ఫస్ట్ ట్రాన్స్లేషన్ అది. దాన్ని ఏమంటారు తెలుసా? దాని పేరు తార్గుమ్ అంటారు. అన్నాడు ఒకసారి. ఓకే, ఏమంటారండి? గట్టిగా నాది. తార్గుమ్ అనే మాటకి నాట్ ట్రాన్స్లేషన్. ఓకే, దాన్ని ట్రాన్స్లేషన్ కాదు, ఇంటర్ప్రిటేషన్ అని అర్థం. అంటే హీబ్రూలో రాయబడినటువంటి గ్రంథాన్ని అరామిక్ భాష, అరామిక్ అంటేనేమో లోకల్ లాంగ్వేజ్, మామూలుగా అందరూ వాడుకునే వాడుక భాష. హీబ్రూ భాష అంటేనేమో డివైన్ లాంగ్వేజ్. ఈ డివైన్ లాంగ్వేజ్లో రాయబడిన దాన్ని ఇదిగో అందరికి అర్థం కావడం కోసం ఈ తార్గుమ్ అంటే నా ట్రాన్స్లేషన్. తార్గుమ్ అనే మాటకి అర్థం ఏంటి? ఇంటర్ప్రిటేషన్. అనండి ఒకసారి. సో ఇప్పుడు మనం పట్టుకున్న ఈ బైబిల్ని ఏమనాలి మనం? ఇట్స్ నాట్ అ ట్రాన్స్లేషన్, ఇట్ ఈస్ అ ఏమనాలి దీన్ని? ఇంటర్ప్రిటేషన్. అనగా తర్జుమా అంటానికి వీలు లేదు. తర్జుమా కాదు ఇది. ఏమనాలి దీన్ని?
వ్యాఖ్యానం అనాలి. ఒరిజినల్ బైబిల్ యొక్క వ్యాఖ్యానం మనం పట్టుకుంటున్నాం. సరే, ఒరిజినల్ బైబిల్ నా దగ్గర ఉందనుకోండి, నేను దాని మీద ఏది పడితే అది పెట్టకూడదు. దాన్ని జాగ్రత్తగా చూడాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చూసి జాగ్రత్తగా చూడడం, దాంట్లో ఉన్న విషయాల్ని నేర్చుకోవడం, దాని విషయాల్ని డిస్కస్ చేయడం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రైట్. నా పాయింట్ ఏంటంటే, అలా మాట్లాడుకునేటప్పుడు మనం ఏం పొందుతామంట? జ్ఞానం పొందుతాం. ఈ వ్యక్తిలో 3 సమస్యలు ఉన్నాయి. ఏ వ్యక్తి గురించి మాట్లాడుకుంటాము? రెండో ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు కనెక్టెడ్? ఓన్లీ 2-3 వాయిస్లు వినపడుతున్నాయి. ఈ రెండో ఆయన 3 సమస్యలు ఉన్నాయి. ఒకటి అజాగ్రత్త, నిర్లక్ష్యం, వాటికి కారణం సోమర్తనం. ఏ సోమర్తనం అంటే దేవుని వాక్యం వినటానికి టైం లేదు, దేవుని వాక్యం నేర్చుకోవడానికి టైం లేదు. నా డైలీ లైఫ్కి అవసరమైనటువంటి భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేసే, నా క్రియల్ని ఏం చేస్తే నా భవిష్యత్తుని నేను మార్చుకోగలను తెలియజేసే వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు ఓపిక లేకపోవడాన్ని లేజినెస్ అంటాం. ఓకే, అర్థమవుతుంది కదా? ఓకే, ఇప్పుడు భవిష్యత్తుని నీ చేతుల్లో ఉంది. నీ భవిష్యత్తు నువ్వు విత్తింది నువ్వు కోస్తా. దేవుడు వెక్కిరింపాడు. అక్కడ పోయిన తర్వాత దేవుడు ఇట్లా చేశాడు, దేవుడు అట్లా చేశాడు అంటానికి లేదు. నువ్వు విత్తింది నువ్వు కోసుకుంటావు. దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తాడో అదే. ఏం విత్తాలి? నేను నా ప్రవర్తనని సరి చేసుకోవడం కోసం దేవుని వాక్యం కావాలి నాకు. ఆ వాక్యం వినడం ద్వారా నేను ఇప్పుడు నేను నా క్రియల్ని సరి చేసుకుంటే నా భవిష్యత్తుని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతున్నాను. అయితే ఈ వ్యక్తి, నేను ఈ గొడ్డలతో ఈ కర్ర కొడితే నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న దాని విషయంలో నిర్లక్ష్యం, లేకపోతే మొదటిది లేజినెస్, నేర్చుకోవడానికి ఇష్టం లేదు. దానివల్ల దాని బై ప్రోడక్ట్ ఏంటంటే అజాగ్రత్త. దానికి కారణం నిర్లక్ష్యం. ఈ 3 కారణాలని బట్టి ఈ వ్యక్తిని ఎక్కడికి పంపించాలి? ఇప్పుడు ఆశ్రయపురానికి పంపించాలి. ఓకే, ఎందుకని ఆశ్రయపురానికి పంపించాలి? ఏంటి ఆశ్రయపురంలో ఏముంటుంది? ఓకే, వినండి ఒకసారి. ఫస్ట్ 4వ నంబర్ అయిన పరిస్థితి ఏంటి? ద్వేషం ఉంది, పగ ఉంది, ఈవిల్ ఇంపల్స్ లోపల పెట్టుకొని మళ్ళీ చంపడం కోసం ఒక ప్రణాళిక చేసి, ఆ ప్రణాళిక ప్రకారం ఏంటి? మర్డర్ కరెక్ట్గా జరగడం కోసం ప్లాన్ కాదు, మర్డర్ చేసి తప్పించుకోవడానికి ప్లాన్, ఎస్కేప్ ప్లాన్ అంటాం దాన్ని. ఓకే, ప్లాన్ అంటే ఎలా ఎస్కేప్ అవుతామంటే, దాన్ని నేను చేయలేదనో, లేకపోతే నా వల్ల జరగలేదనో, ఇంటెన్షనల్గా జరగలేదనో, ఆ మొదటి కేసులో నిర్దోషిగా ఎలా బయటపడ్డాడో అలా బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. దానికోసం ఇవి ఎవరు తీర్పు తీరుస్తారు? ఇవి బాగా వినండి ఒకసారి. బైబిల్లో కోర్ట్స్ ఉంటాయి. బైబిల్లో 5 లెవెల్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. ఎన్ని కోర్ట్స్ అండి? కొంచెం అనండి ఒకసారి మాట. ఓకే, ఫస్ట్ లెవెల్ కోర్ట్ ఏంటంటే 10 మంది మీద న్యాయాధిపతి. ఎవ్రీ 10 మెంబర్స్కి పైన ఒక జడ్జ్ ఉంటాడు, న్యాయాధిపతి, లీడర్, స్పిరిచువల్ లీడర్ అంటాం దాన్ని. ఓకే, 10 మంది మీద ఒక న్యాయాధిపతి ఉంటాడు. 10 మంది పురుషులు లేదా 10 మంది కుటుంబాలకి ఒక న్యాయాధిపతి. తర్వాత నెక్స్ట్ లెవెల్ చెప్పాలి. నెక్స్ట్ ఎంతమంది? 50 మందికి, అంటే ఇలాంటి 10 5 అయితే ఆ 50 మందికి పైన ఇంకో న్యాయాధిపతి ఉంటాడు. తర్వాత ఆ 50 మంది కాకుండా 2 ఉన్నారనుకోండి, 100 మందికి పైన ఇంకొక ఆయన ఉంటాడు. 10 మంది పైన ఒకడు, 50 మంది పైన ఒకడు, 100 మంది పైన ఒకడు, తర్వాత 1000 మంది పైన. ఎన్ని ఇప్పటికి? 4 అయినాయి. పైన ఇంకా దానికంటే పైన ఎవరు ఉంటారంటే మోషే ఉంటాడు. దానికంటే పైన ఓకే, మోషే ఎలాగుంటాడంటే మోషే పీఠం అంటాం దాన్ని. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. మోషే పీఠం అంటే మోషే పీఠం మీద ప్రధాన యాజకుడు కూర్చుంటాడు. ఆ మోషే పీఠం మీద లేకపోతే అక్కడ 120 మంది పెద్దలు ఉంటారు. ఎంతమంది? ఈ 120 మంది. బాగా వినండి ఒకసారి. సరే, మర్డర్ కేసుని ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఈ 10 మంది మీద న్యాయాధిపతి అంటే అర్థం ఏంటంటే దేవుని కట్టడల్ని, దేవుని న్యాయ శాసనాల్ని 10 కుటుంబాలని లీడ్ చేస్తూ వాళ్ళని గైడ్ చేసేవాడు. ఓకే, దేవుని కట్టడలు బోధించేవాడిని న్యాయాధిపతి అంటాం బైబిల్ ప్రకారం. ఓకే, ఏదో సమస్య వస్తే కూర్చొని సెటిల్ చేసేవాడు న్యాయాధిపతి కాదు. సమస్య వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవాడు న్యాయాధిపతి కాదు. మనకు తెలిసిన జడ్జ్ అంటే అది. కానీ మిష్పతి లేకపోతే షోఫెత్ అనే మాటకి, జడ్జ్ అనే మాటకి అర్థం ఏంటంటే మిష్పతిని బోధించేవాడు, న్యాయ విధులను కట్టడల్ని ట్రైన్ చేసి బోధించేవాడు. ఫస్ట్ లెవెల్ ఎంతమంది?
10 మంది కుటుంబాలు, ఇక్కడున్న మనందరికీ 10 మంది కుటుంబాలకి 10 మందికి టీచ్ చేయగలిగిన, బోధించగలిగిన కెపాసిటీ, పొటెన్షియల్ మన లోపల ఉంటుంది. ఓకే, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. సో పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు మర్డర్ కేసుని హ్యాండిల్ చేసేది ఎవరంటే ఈ 10 మంది మీద వాడు కాదు, 50 మంది మీద వాడు కాదు, 1000 మంది మీద వాడు కాదు. ఆఖరికి మోషే పీఠం మాత్రమే తీర్పు తీర్చాలి. ఒకడు నిర్దోషాన్ని తీర్పు తీర్చాలన్నా, ఒకడిని ఆశ్రయపురానికి వెళ్ళమని చెప్పాలన్నా, లేకపోతే ఒకడిని చెరసాలలోనికి వెళ్ళమని చెప్పాలన్నా, ఆఖరికి మరణశిక్ష విధించాలన్నా ఎవరు? ఆ పైన ఉన్నటువంటి కోర్టు తీర్పు తీర్చాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి ఆ హక్కు లేదు, అధికారం లేదు. గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే సోల్ అనేది లైఫ్ అనేది చాలా విలువైంది. ఓకే, దాన్ని చంపడానికి చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. విషయం ఏంటంటే గమనించండి ఒకసారి. అంటే మనం ఎలా చూస్తామంటే అబద్ధం ఆడమే లేదా, దొంగతనం చేసామా లేదా, తప్పు చేశాడు తప్పు చేయలేదు, తప్పు చేశాడు తప్పు చేయలేదు, అక్కడే ఉంటాం మనం. కానీ తప్పు కంటే ముందే, ఆ తప్పు చేయడానికి సంబంధించిన ఈవిల్ ఇంపల్స్ ఏదో దానికంటే ముందే, ఓకే చూడండి ఒకసారి 3వ మాట్లాడుకున్నాం. వాళ్ళ లోపల ఈవిల్ ఇంపల్స్ అనగా ద్వేషము, పగ లోపల ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఓకే, ద్వేషము, పగ వాళ్ళ లోపల ఉన్నాయని మాట్లాడుకున్నాం. కానీ గమనించండి ఒకసారి. ఓకే, ద్వేషము, పగ, కలహము ఇవన్నీ వాళ్ళ లోపల ఉన్నాయి. కానీ గమనించండి ఒకసారి. మొదటి వారిలో అవి ఉన్నాయా? లేవు. కానీ ఏముంది? ఆ ద్వేషాన్ని, పగ వచ్చిన టైంలో వాటిని అధిగమించడానికి సంబంధించిన ఆ జాగ్రత్త లేకపోవడం, నిర్లక్ష్యం అంట. ఓకే, నిర్లక్ష్యము, తర్వాత ఆ యొక్క ఏం చెప్పాను నేను ఇందాక, జాగ్రత్త లేకపోవడం, లేజినెస్, ఈ 3 సమస్యలు ఉన్నాయి. ఇవి 3 ఏం చేస్తాయంటే ఈవిల్ ఇంపల్స్ని పెంచి పోషిస్తాయి, ఈవిల్ ఇంపల్స్ పెరగడానికి కారణం అవుతాయి. సో అవి రాకముందే, ఇవేవి లేకముందే మనం చేయాల్సిన పని ఏంటంటే మన లోపల వాక్యంతో నింపుకోవడం. ఈవిల్ ఇంపల్స్ పని చేయకుండా దాన్ని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ తండ్రి అనే దేవుని ప్రేమించాలి. సో ఎప్పుడు ప్రేమించగలమంటే ఈవిల్ ఇంపల్స్ వాటన్నిటిని దాటి ప్రేమించగలగడం. కానీ చూడండి ఒకసారి. సో నిర్లక్ష్యం, ఓకే, నమ్మకత్వం, విశ్వాస్యత అనే మాటకి ఎక్కడెక్కడ ఈ నమ్మకత్వం, విశ్వాసాన్ని ఉపయోగించాలి గమనించండి ఒకసారి. దేవుడు మాట్లాడే విశ్వాస్యత అనే మాట ఏదైతుందో, ఆ విశ్వాస్యత అనే మాట ఏదైతుందో ఇది అన్ని విషయాలకు సంబంధించింది. మా కూర్చున్న దగ్గర sit down. ఓకే, సరే చూడండి ఒకసారి. సో ఇక మరి రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని ఎక్కడికి పంపించాలి? ఆశ్రయపురం అనండి ఒకసారి. ఓకే, మరణశిక్ష, శిక్ష, చెరసాల, శిక్ష, మరి ఆశ్రయపురం అది కూడా అలాంటిదే కదా. ఆశ్రయపురంలో ఏముంటుంది మరి? ఆశ్రయపురం అంటే ఏంటి? ఓకే, పాటలు అయితే పాడతాం ఆశ్రయపురం అని చెప్పేసి. ఆశ్రయపురం అంటే ఏంటో మనకు తెలియదు. ఆశ్రయపురం అంటే ఏంటంటే గమనించండి ఒకసారి. ఆశ్రయపురం అంటే లివైటికల్ సిటీస్ లివైట్ అనగా లేవీయులుండే పట్టణాలు. దేవుని యొక్క దేశంలో, ఆ యొక్క పాలతేలు ప్రపంచ దేశంలో మొత్తం 6 పట్టణాలు ఉంటాయి. ఎన్ని? 6 సిటీస్ని వదిలేయాలి. వీటిని ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. ఎవరికండి? ఓకే, లేవీయులకి మిగతా ప్రజలకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకని ఆ లేవీల మధ్యలోకి పంపించాలి ఈ వ్యక్తిని? ఓకే, ఆ లేవీల మధ్యలోకి ఎప్పుడు దాకా పంపించాలి తెలుసా? ఎన్ని రోజులు ఉండాలి తెలుసా? ఓకే, ఒక వ్యక్తి ఇంటెన్షనల్గా కాకుండా అన్ఇంటెన్షనల్గా పగ, ద్వేషము ఇవేవి లేకుండా, ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అన్ఇంటెన్షనల్ మర్డర్కి కారణమైనప్పుడు, ఓకే, ఆ వ్యక్తిని ఎక్కడికి పంపించాలి? ఆశ్రయపురానికి పంపించాలి. ఆశ్రయపురంలో ఏముంటుంది అని అడిగితే, ఆశ్రయపురంలో ఏముంటుందంటే లేవీలు ఉంటారు. లేవీలు ఏం చేస్తారు? అసలు లేవీలకి మిగతా ప్రజలకి తేడా ఏంటి? లేవీలకి మిగతా ప్రజలకి డిఫరెన్స్ ఏంటి? మిగతా ప్రజల జీవన విధానానికి లేవీల జీవన విధానానికి మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది? అసలు ఎలా ఉంటుంది? సో విషయం ఏంటంటే మిగిలిన ప్రజలందరేమో ప్రతి ఒక్కరికి ఒక స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరికి
స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ల్యాండ్, ఇన్హెరిటెన్స్, ల్యాండ్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, వ్యాపకాలు అన్నీ ఉంటాయి. కానీ లేవీలకు అవేవి ఉండవు. లేవీలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇవ్వబడిన పని ఏంటి ఒకసారి చూడండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, డ్యూటరానమీ 33 చూడండి ఒకసారి. 8వ వచనం లేవి గురించి చూడండి ఒకసారి. ఏమన్నా గురించి ఇట్లా నేను నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాణ్ణి ఎరుగనని తన తండ్రిని గూర్చియో తన తల్లిని గూర్చియో అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును, యాకోబునకు నీ విధులు, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుతారు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేవీల పని ఏంటంటే మిగిలిన వాళ్ళలాగా వీళ్ళు ఉద్యోగాలు చేసుకోరు, మిగిలిన వాళ్ళలాగా వ్యాపారాలు చేయరు, మిగిలిన వాళ్ళలాగా వ్యవసాయం చేయరు. వీళ్ళ పని ఏంటంటే దేవుని ప్రజలు అయినటువంటి ఇశ్రాయేల్ అందరికీ కూడా ఏం చేయాలి, వీళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి, విధులను నేర్పించాలి, ఎలా జీవించాలో ఎలా ఉండాలో ఈ విషయాలన్నీ బోధించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా బోధించే ప్రాసెస్లో, అలా బోధించే వారి మధ్యలోకి వెళ్ళాలి. బాగా వినండి ఒకసారి. కేవలం టీచింగ్ మాత్రమే చేయరు వీళ్ళు, కేవలం టీచింగ్ మాత్రమే చేయరు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బైబిల్ ప్రకారం దేవుని రాజ్యంలో ఒక విషయాన్ని అనుసరించకుండా దాన్ని చేయమని చెప్పేవాడు, మిక్కిలి అల్పమైనటువంటి ఒక ఆజ్ఞని అనుసరించకుండా దాన్ని చేయమని చెప్పేవాడు అల్పుడు అనబడతాడు. దేవుని రాజ్యంలో అతి అల్పుడు. అది దేవుని రాజ్యంలో దాన్ని అనుసరించి చెప్పేవాడిని అధికుడు అంటాం. అయితే దేవుని రాజ్యంలో వీళ్ళు బోధించే స్థాయిలో ఉన్నారంటే దాన్ని అనుసరిస్తూ ఉంటారని అర్థం. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఓకే, ఈ కట్టడాలు విధులు అన్నీ బోధిస్తే కదా మనకు తెలిసేది. ఓకే, లోపల ఏం పెట్టుకోకూడదు, లోపల ఏం పెట్టుకునే కొద్దీ ఓకే లోపల ఏం లేకపోతే నిర్లక్ష్యము ఇవన్నీ వస్తాయి. అవి కూడా మనం వదిలేసామనుకోండి, అలాగే అంతే నిర్లక్ష్యంగాను తర్వాత అజాగ్రత్తతో ఉంటే నెక్స్ట్ ఏమవుద్ది, ద్వేషము కలహం ఇవి వచ్చి లోపల కూర్చుంటాయి. అవి ఎక్కడికి తీసుకెళ్తాయి, అన్ఇంటెన్షనల్ లేకపోతే క్షణికావేశంతో జరిగే మర్డర్ దాకా తీసుకెళ్తాయి. సో దాన్ని కూడా తప్పించుకున్నాం అనుకోండి, ఇక దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోతాం మనం, ఇక ప్లాన్డ్ మర్డర్ చేసి దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని తప్పించుకోవడం కోసం ప్లాన్ చేసుకుంటాం. సో అలా చేసేవాడు మరణానికి అప్పగించబడతాడు. సో అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, ఒక లెవెల్ అంటే ఒక దుర్మార్గత, ఒక దుష్టత్వం ఒక మనిషిలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడిపిస్తుందో, ఎక్కడ మనం నిర్లక్ష్యంగా ఉన్నా మనం చివరి దాకా వెళ్తామని అర్థం. అయితే పాయింట్ ఏంటంటే అలా వెళ్లకుండా ఉండడం కోసం ఈ విధులను బోధించాలి, ఈ విధులను మాట్లాడుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఇది ఓన్లీ నరహత్యకు సంబంధించిందే కాదు, ఒక అబద్ధం ఆడటం గురించి కూడా సేమ్ విషయం. ఓకే, ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా అబద్ధం ఆడాలని ప్లాన్ ఉండదు, అబద్ధం ఆడాలని ముందే ప్లాన్ చేయం, అప్పటికప్పుడు అబద్ధం ఆడేస్తాం. దీన్ని ఏమంటాం? ఓకే, క్షణికావేశం అంటాం, అంతే కదా. దీన్ని ఎందులో పెట్టాలి? ఇది నంబర్. అబద్ధం ఆడాలని ప్లాన్ చేయలేదు కానీ అబద్ధం ఆడేసాం. 3 అంతే కదా. ఓకే, సో అంటే ఆ అబద్ధం పడిపోయింది అక్కడ నిర్లక్ష్యంగా. ఓకే, నేను ఒక్కొక్క దాన్ని మీరు ఆలోచించండి ఒకసారి. ఓకే సరే, పాయింట్ ఏంటంటే మనము నిర్లక్ష్యము తర్వాత అజాగ్రత్త, లేజినెస్ అనేది మనల్ని ఎలా మార్చబోతుందో ఆశ్రయపురానికి తీసుకెళ్తుంది. ఆశ్రయపురం మనకి ఏం చెప్తుందంటే మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యం నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది. సరే, ఆశ్రయపురంలో ఎన్ని రోజులు ఉండాలి మరి? ఆశ్రయపురంలో ఎన్ని రోజులు ఉండాలి తెలుసా? మామూలుగా 50 జీవం అంట. ఈ తీర్పు తీర్చిన ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, ఆ ప్రధాన యాజకుడు చచ్చిపోయేదాకా ఈయన ఆశ్రయపురంలో ఉండాలి. అంటే మన పనిష్మెంట్ ఇంకెవరు మరణానికో ముడిపెట్టబడింది. ఇది దేనికి, ఇది ఎందుకు వచ్చింది ఈ సమస్య? నిర్లక్ష్యము, అజాగ్రత్త, లేజినెస్. ఈ మూడిటి పనిష్మెంట్ ఏంటి? పోయి లేవీల మధ్యలో కూర్చోవాలి.
ఓకే, సో ఆశ్రయపురం అంటే ఏంటో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పేసి నేను ముగిస్తాను ఈ రోజుకి. చూడండి ఒకసారి. దేవుడు ఆదియందు వాక్యం ఉండెను, దేవుడు సృష్టించాడు. ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల జీతం మరణం. సో అందరూ మరణం అయిపోతుంటే దేవుడు ఆ మరణించే వారిలోంచి ఒక్కడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయన పేరు ఏం పేరు? అబ్రహాం. ఈ అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాం ఏం చేశాడంటే ఆ చచ్చిపోయే వాళ్ళందరిలో చచ్చిపోవట్లేదట. ఈయన చనిపోయే వాళ్ళలోకి అందరితో పాటు కొట్టుకొని పోకుండా ఈ అబ్రహాం అనేవాడు ఏం చేశాడంటే దేవుని కట్టడలు, దేవుని విధులు, దేవుని ఆజ్ఞలు వాటిని ఆలోచించి గ్రహించి తెలుసుకొని వాటన్నిటిని అనుసరించాడట. ఎవరు? అబ్రహాం. అనుసరించడమే కాదు, అబ్రహాం గురించి రెండో మాట చూస్తే ఏంటది? అబ్రహాము తన పిల్లలకి, తన పనివారికి, తన ఇంటి వారందరికీ ఆజ్ఞాపిస్తాడట. ఏమని? యెహోవా మార్గం అనుసరించండి అని ఆజ్ఞాపిస్తాడట. సో ఈ అబ్రహాం అనే ఒక్కడిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అబ్రహామా, నేను నీకు సంతానం కలుగజేస్తాను. అబ్రహామా, నేను నీకు సంతానం కలుగజేస్తాను. ఇప్పుడు అబ్రహాము సంతానం ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో, అబ్రహాం అనేవాడు ఒక ఆశ్రయపురం అనండి ఒకసారి. ఎందుకు ఆశ్రయపురం అంటే అందరు చనిపోతున్నారు కదా, ఆ చనిపోయే వాళ్ళందరూ బతకాలంటే అబ్రహామును వచ్చి అతుక్కోవాలి. అబ్రహామును వచ్చి అబ్రహాంలో అంటుకట్టబడాలి. అబ్రహామా, నేను నీకు సంతానం కలుగజేస్తాను, నీ సంతానం నందు సకల వంశములు, సకల జనములు వచ్చి అంటుకట్టబడి దీవించబడతారు. నీలో అంటుకట్టబడినట్లుగా ఏం చేయాలి? ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరుతున్నారు వారిని ఏమంటాం? ఆశ్రయపురం అంటాం. ఓకే, ఆశ్రయపురం అంటాం. ఓకే, ఆశ్రయపురం అని తెలుగులో అంటాం, బట్ హీబ్రూలో ఆశ్రయపురం అని ఉండదు. అలాంటి పేరు లేదు. ఆరి మిక్లత్ అంటారు. ఆరి అంటే సిటీ, మిక్లత్ అంటే అదొక స్పెషల్ నేమ్. అది మిక్లత్ అనండి ఒకసారి. ఆరే మిక్లత్ అనండి ఒకసారి. ఓకే, ఆరి అంటే సిటీ. ఓకే, సరే. విషయం ఏంటంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ఆశ్రయపురము అబ్రహామన్, యేసు ప్రభు 12 మంది శిష్యులను తయారు చేశాడు. ఎంతమంది? 12 మంది అపోస్తలు ఉన్నారుగా. ఈ 12 మంది అపోస్తలు ఆశ్రయపురం అవుతారు. ఈ 12 మంది అపోస్తలు ఏమవుతారు? కొంచెం గట్టిగా నాలి. ఓకే, ఏమవుతారు? సో మిగతా ఎవరన్నా వచ్చారనుకోండి, ఆయన దగ్గర పోయి నేర్చుకోమని చెప్తాం. దేవుడు కూడా భూమి మీద తన కట్టడాలను వివరించడం కోసం, తన కట్టడాలు ప్రకటించడం కోసం ఒక వ్యక్తిని, ఒక దేశాన్ని రాజులైన యాజక సమూహం అంటారు. వాళ్ళనే రాజులైన యాజక సమూహం. వాళ్ళ మధ్యలో వీళ్ళు దేవుని కట్టడాలు అనుసరిస్తూ జీవిస్తుంటే మిగతా వాళ్ళందరూ మీరు వెళ్ళి అక్కడ పోయి నేర్చుకోండి అని చెప్తాడు. ఇప్పుడు ఈ సంఘం ఎంత ఉంది కదా, ఎంతమందిలో ఒక ఆశ్రయపురాన్ని తయారు చేస్తామనుకోండి, వ్యక్తులు ఆశ్రయపురం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 5గురిని తయారు చేశాను అనుకోండి. నేను చెప్పే పద్ధతిని మీరు మాట్లాడుతుంటే అచ్చం పాస్టర్ గారు మాట్లాడినట్టే ఉంది. అలా మాట్లాడే ఒక 5గురిని తయారు చేసామనుకోండి, కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి మీరు అక్కడ పోయి నేర్చుకోకుండా అని చెప్తాం. మళ్ళీ మొత్తం నేను చెప్పాల్సిన పని లేదు. అలాగా ఆశ్రయపురం అంటే అది అర్థం. సో ఆశ్రయపురం యొక్క పని ఏంటంటే దేవుని కట్టడాలు, దేవుని విధులు నేర్పిస్తుంది. ఎవరికి నేర్పిస్తుందంటే, ఇది ఏ విషయంలో నేర్పిస్తుందంటే జాగ్రత్త నేర్పిస్తుంది. ఏంటది? జాగ్రత్త. తర్వాత కేర్ఫుల్గా ఉండడం నేర్పిస్తుంది. అంతేకాదు లేజినెస్ నుంచి బయటికి రావడం నేర్పిస్తుంది. దేవుడు వెక్కింపబడు, మనుషుడు ఏం విత్తుతాడో అదే పంటకు వస్తాడు. భవిష్యత్తును ప్రిడిక్ట్ చేసే జ్ఞానం నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం లేచిపడదాం ఒకసారి. అందరం లేచిపడి ప్రార్థన చేసుకుందాం. ఈ 4 కేసెస్లో దేవుడు మన నుంచి ఏ విషయాలు కోరబడుతున్నాయి, నేర్పించబడుతున్నాయి. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఇలా మాటలు వింటూ ప్రార్థనలు ఏకీపిద్దాం. ఈ రెఫరెన్సెస్ అన్నీ మీరు వెతకండి ఒకసారి. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు. స్తోత్రము నాయన. ఇదిగో ఈరోజు నాతో మాట్లాడబడిన విషయాన్ని బట్టి మీకు వందనాలు. నమ్మకత్వాన్ని మీరు కోరుకుంటున్నారు. నేను కేవలము నార్మల్గా కేవలం ఉండడం మీకు ఇష్టం లేదు. ఇదిగో నన్ను మచ్చ, ముడత, డాగు, కలంకం ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారయ్యా. మీకు వందనాలు. స్తోత్రం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు తను అప్పగించబడి మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిది ఏది లేని సంఘము, పరిశుద్ధము, నిర్దోషము, పవిత్రమైనటువంటి సంఘంగా ఉండడం కోసం తన వాక్యోదకం చేత సంఘమును కడుగుతున్నాడట. ఉదక స్నానం చేపిస్తున్నాడట. ఆ వాక్యం మనని స్నానం చేపిస్తుంది. మచ్చ, ముడత, డాగు, కలంకం
కలంకం అనేది లోపల ఉంటుంది, ముడత అనేది కనపడుతుంది, మచ్చ అనేది నార్మల్గా ఉంటుంది. సో మచ్చను చూసి మనం అనుకోవచ్చు, నేను ఆ యొక్క పశువుల భాషలో మాట్లాడుతున్న మాటలు కూడా, ఆ మచ్చను చూసి ఏం కాదులే ఇది అంటాం, కానీ ఆ మచ్చ ముడతగా పరిణమిస్తుంది. ఆ ముడత ఆ యొక్క పశువును కలంకంలోకి నెట్టేస్తుంది. అవేవి లేనటువంటి, అంటే ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేసే దేవుని వాక్యోదక స్నానం దగ్గరికి మనం వస్తున్నాం. ఉదక స్నానం దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. దేవా, నన్ను కూడా కడిగి సిద్ధపరచండి. ఎలాంటి ఆలోచనలు మీరు నా నుంచి కోరుకుంటున్నారో నాకు బోధపరచండి ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం నాయన. మీకు వందనాలు, మీ వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది సోల్ని ప్రాణమును తెప్పరిల్ల చేయను. మీ తెప్పరిల్ల చేసే మాట చేత, మీ యొక్క యథార్థమైన మాట చేత నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకులమైనటువంటి మేము హెచ్చరిక నొందుతాం. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా మాటలు, మా చూపులు, మా తలంపులు, మా క్రియలు అజాగ్రత్తతోనూ నిర్లక్ష్యంతోనూ ఉపదేశం లేనటువంటి ఆ యొక్క సోమరితనంతోనూ కాక జాగ్రత్తతో మీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. మీ యొక్క సన్నిధిలో మా ప్రవర్తనను స్థిరపరచుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా నోట నుండి బయటకు వచ్చే ప్రతి మాట కృపాసహితమైనదై, వాక్యానుసారమైనది, జ్ఞానయుక్తమైనది ఉండటానికి కృప దయచేయండి. వ్యర్థమైన మాటలు నోట రాకుండా, మంచి దినములు చూడగోరువాడు వ్యర్థమైన దానిని పలుకకుండా నోటిని కాచుకునవలను అన్న మాటను బట్టి మీకు వందనాలు. మా మాటలు ఏవి వ్యర్థమైనవో, ఏవి జ్ఞానం కలిగినవో, బుద్ధి మాటలో మాకు బోధపరచండి. గ్రహించుటకు వివేచన దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో నిలవదగినటువంటి స్థితిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రనైనా మీకే వందనాలు. మీ కృప మా ఎడల విస్తరింపచేయండి. ఏకీపించిన ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఇన్సైడ్ అవుట్ మీ బిడ్డల యొక్క పరిస్థితులన్నీ ఎరిగిన వారు, హృదయ రహస్యములు ఎరిగిన వారు, లోతైనటువంటి విషయాలను గ్రహించగలిగిన దేవా మీకు వందనాలు. మీ దృష్టికి కనపడని సృష్టం ఏది లేదు ప్రభు. మరుగై ఉన్నటువంటి హృదయంలోని, తలంపుల్లోని, ఆలోచనలోని ఊహను కూడా పూర్తిగా ఎరిగి ఉన్నవారు. ఆలోచన మాకు పుట్టక మునిపే తలంపుల మొత్తమంతా ఎరిగిన దేవా మీకు వందనాలు. అవన్నీ సరిచేయబట్టుకు, మార్చబట్టుకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిలో యథార్థవంతులుగాను, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, నిందారహితమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు ప్రభువా, స్తోత్రం నాయన. మీ కార్యములు ఒక్కొక్కరి ఎడలా విస్తరింపజేయమని వేడుకుంటూ మీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఎవరెవరైతే చెరలో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా.
ప్రతి విధమైన బంధకం, ప్రతి విధమైనటువంటి డార్క్ చైన్స్ నుంచి మీ బిడ్డలు విడిపించబడుదురుగాక. స్వస్థత కలుగునుగాక. దేవా మీకు వందనాలు తండ్రి. అనారోగ్యం నుండి విడుదల దయచేయండి. ఏవి బంధకాలుగా ఉండి మా స్వేచ్ఛను మాకు లేకుండా దూరం చేసావు వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రభా బంధకం నుంచి విడుదలిచ్చి స్వతంత్రం దయచేయని వేడుకుంటున్నాం. అలాగే మీకు వందనాలు, స్తోత్రం నాయన. మేము మా స్వేచ్ఛను దుర్వినియోగపరిచిన కారణం చేత ఈరోజు మేము చెరలో ఉన్నాం. రకరకాల చెరలు, బంధకాల్లో మేము బంధించబడి ఉన్నాం. వాటన్నిటి నుంచి మేమందరం విడిపించబడుదుముగాక. మా కృప, మా ఎడల మీ కృప విస్తరింపచేయమని వేడుకుంటూ, మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, మీ కృపకు సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.